హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీకు థంబ్‌నెయిల్ చూస్తుంటే అర్థమవుతుండొచ్చు ఇదే దాని గురించి అని చెప్పి. మీరు ఒకవేళ న్యూజిలాండ్‌కి మూవ్ అవ్వాలనుకున్నా, లేకపోతే ట్రావెల్ చేయాలనుకున్నా ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ అన్ని కంట్రీస్‌లా కాదనమాట. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. నేను 2 ఇయర్స్ ముందు ఇక్కడికొచ్చేటప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. ఏవి తీసుకురావాలి, ఏవి తీసుకురాకూడదు అని చెప్పి. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతదని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఎసెన్షియల్స్ గురించి మాట్లాడుకుందాము. నార్మల్‌గా డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు వీసా, పాస్‌పోర్ట్ అండ్ డాక్యుమెంట్స్, ఐటినరీ, ఫ్లైట్ టికెట్ ఇవన్నీ ప్రింట్ చేసుకొని, కాపీ పెట్టుకొని ట్రావెల్ చేస్తే చాలా బెస్ట్. ఎందుకంటే ఎక్కడేం అడుగుతారో తెలీదు. సో డాక్యుమెంట్స్ గురించయితే ఇవి. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ నార్మల్ క్లోతింగ్ గురించి చెప్తాను. ఇక్కడ న్యూజిలాండ్‌లో అంత కలర్‌ఫుల్ ఏసుకోరు. బట్ ఇట్స్ మన ఇష్టం అది. నేనైతే నాకు ఇష్టమున్నవి తెచ్చుకున్నాను. ఇష్టమున్నట్టు వేసుకుంటున్నాను. బట్ నార్మల్‌గా మీరు బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే అవి కలర్ అయితే అది. అండ్ సమ్మర్‌లో అయితే లైట్ క్లోత్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే బర్న్ అవుతదనమాట స్కిన్. మన దగ్గర ఎక్కువ స్వెట్ వస్తది కదా! ఇక్కడ స్వెట్ రాదు. బట్ బాగా కాలిపోతది. మన దగ్గర కన్నా ఎక్కువ అన్నట్టు అనిపిస్తది సమ్మర్. సో సమ్మర్‌కైతే లైట్ క్లోత్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ కూడా దొరుకుతాయి. మీరు తీసుకురాకున్నా పర్లేదు. రీజనబులే ఉంటాయి. అండ్ వింటర్‌కొచ్చేసి మీకు ఒకవేళ ఆల్రెడీ జాకెట్స్ ఉంటే తెచ్చుకోండి. లేదు అంటే ఇక్కడికొచ్చి కొనుక్కోండి. నేను కూడా ఇక్కడికొచ్చాకనే కొనుక్కున్నా. ఎందుకంటే ఇక్కడ వెదర్ తగ్గట్టు వీళ్ళు డిజైన్ చేస్తారేమో అని నాకు అనిపించింది. సో నేను ఇక్కడికొచ్చాకనే తీసుకున్నాను. మరి అంత కాస్ట్ కూడా ఉండవు. ఇండియాతో న్యూజిలాండ్‌తో కంపేర్ చేస్తే సేమ్ అదే ప్రైస్‌కి దొరుకుతుంది. అండ్ మంచి క్వాలిటీ ఉంటుందని నేను అనుకున్నా. సో ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం జాకెట్స్, బీనీ అండ్ ఏవన్నా వార్మ్‌గా ఉండడానికి సాక్స్ అలాంటివైతే పెట్టుకోండి. మెడిసిన్స్ వచ్చేసరికి చాలామందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ మెడిసిన్స్ ఏంటంటే అన్నీ అలౌ చెయ్యరనమాట. ఒకవేళ హనీ రిలేటెడ్‌వి అయితే అస్సలకే అలౌ చెయ్యరు. మనకి కఫ్ సిరప్ అవన్నీ హనీ ఉంటాయి కదా దాంట్లో. వాళ్ళకి ఏంటి అంటే కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది చూపెట్టాలి. ఒకవేళ మీకు అవసరం ఉండేటివి కొన్ని ఖచ్చితంగా వాడాలి అని ఉంటాయి కదా! నేను కూడా మెడిసిన్స్ తెచ్చుకున్నాను. బట్ డెఫినెట్‌లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే ఉండాలి. అంటే ఈ టాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు వాళ్ళకి ప్రూఫ్ ఉంటే చాలు పంపించేస్తారనమాట. కానీ నేనైతే తెచ్చుకున్నాను. ఇక్కడ మెడిసిన్స్ మీకు ముందే చెప్తున్నాను. ఇక్కడ మెడిసిన్స్ అంత పవర్‌ఫుల్‌గా ఉండవు. డోస్ అంత ఇవ్వరనమాట. మనకి ఒకవేళ సిక్ అవుతే తొందరగా రికవర్ అవ్వము ఇక్కడ మెడిసిన్స్ వాడితే తొందరగా. సో బెటర్ డోలో అలాంటివైతే ఫీవర్ జస్ట్ యాంటీబయోటిక్స్ కానీ, మల్టీ వైటమిన్స్ అయితే తెచ్చుకోండి. నేను మల్టీ వైటమిన్స్ టాబ్లెట్స్ తెచ్చుకున్నాను. ఇక్కడ B12 కొంచెం తక్కువ ఉంటదనమాట. బెటర్ ఫస్ట్ టైం వాడా అనమాట. నేను న్యూజిలాండ్‌కి వచ్చిన తర్వాతనే వాడడం స్టార్ట్ చేశాను. బట్ ఒకవేళ మీరు తెచ్చుకోవాలనుకుంటే అవి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్. ఇది అందరికి ఉన్న కన్సర్న్ అనమాట. ఏది తీసుకురావాలి? హోమ్ ఫుడ్ తీసుకురావచ్చా? లేకపోతే ఏం తీసుకురావాలి అని. ఒకవేళ మీరు హోమ్ ఫుడ్ తీసుకొనొస్తే మాత్రం నాన్ వెజ్ మాత్రం అసలు అలౌ చెయ్యరనమాట. వెజ్జే తీసుకురావాలి. అది కూడా ఒకవేళ మీరు హోమ్ ఫుడ్ తీసుకొనొస్తే ప్యాక్డ్ అయి ఉండాలి, సీల్డ్ అయి ఉండాలి. ఆఫ్‌కోర్స్ మీరు అందరూ సీల్ చేసుకొనే వస్తారు. బట్ అస్సలు కొంచెం కూడా లీక్ అవ్వకుండా నీట్‌గా ప్యాకింగ్ ఉండాలి. దాంతో పాటు ఇక్కడ ఏంటి అంటే రూల్, ఇంగ్రీడియెంట్స్ మనం ఏమేం దాంట్లో ఇంట్లో అది చేసేటప్పుడు సపోజ్ ఒక పికిల్ తీసుకొనొచ్చామనుకోండి. దాంట్లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడమనేది ఒక లేబుల్‌లో రాసి అక్కడ దాని మీద స్టిక్ చేయాలనమాట. నేనైతే ఒక 2, 3 పికిల్స్ తెచ్చుకున్నాను. ఇంకా పొడులు, ఇంకా మన దగ్గర పొడి కూడా ఎక్కువ ఉంటుంది మన ఇంట్లో. సో ఒక 2, 3 పొడులు తెచ్చుకున్నాను. కానీ నేను నీట్‌గా ప్యాక్ చేసి ఇంగ్రీడియెంట్స్ రాసాననమాట. ఇవి దాంట్లో ఏసామని. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసేటప్పుడు అది చూస్తారు. అది చూసి ఒకవేళ వాళ్ళకి అలౌడ్ ఉంటేనే పంపించేస్తారనమాట. మీకు ఒకవేళ స్మూత్‌గా ఎళ్ళాలి అనంటే ఇదైతే కంపల్సరీ చెయ్యండి. ఒకవేళ హోమ్ ఫుడ్ కాకుండా బయట నుంచి తెచ్చుకోవాలి అని అనుకుంటే, ఒకవేళ ఇండియన్ స్నాక్స్ కానీ, బిస్కెట్స్, చాక్లెట్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అనంటే ప్యాకేజ్డ్‌వి అయితే చాలా బెటర్. ఓపెన్ చేయనివి అయితే ఇంకా బెటర్. ఓపెన్ చేయనివి ప్యాక్డ్, సీల్డ్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. కానీ ఎందుకన్నా మంచిది హనీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే తీసుకురాకపోవడం బెటర్. ఎందుకంటే వీళ్ళు అలౌ చెయ్యరు కూడా. వీళ్ళు ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనంటే ఇట్లా డ్రైగా ఉండి స్పైసెస్ గానీ, లేకపోతే పొడులు, మసాలాస్, లేకపోతే చిల్లీ పౌడర్,
అట్లాంటివి ఏవన్నా ఉంటే వాళ్ళు ఈజీగా పంపించేస్తారనమాట. వెట్‌గా ఉండేటివి అంటే లిక్విడ్ టైప్ ఉండేటివి ఎక్కువ తొందరగా ప్రిఫర్ చెయ్యరు వీళ్ళు ఒకవేళ చెకింగ్ చేస్తే. సో, అది మైండ్‌లో అయితే పెట్టుకోండి. అండ్ ఇదే కాకుండా ఒక వెబ్‌సైట్ కూడా ఉంటుందనమాట. న్యూజిలాండ్ ఫుడ్ అది రిలేటెడ్‌ది. వాళ్ళకి నేను చాలా సార్లు నేనేం తెచ్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి నేను మెయిల్‌లో వాళ్ళకి మెన్షన్ చేశాననమాట. ఇవి తెచ్చుకోవాలనుకుంటున్నా. ఇవి మీరు అలౌ చేస్తారా లేదా? ఈజ్ ఇట్ అలౌడ్ ఆర్ నాట్ అని చెప్పి వాళ్ళకి మెయిల్ చేసేదాన్ని నేనొచ్చేటప్పుడు. కొంచెం టైం పడతది వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి. సో, మీరు ముందే మెయిల్ చేసుకొని వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకొని తెచ్చుకోవడం చాలా బెటర్. అది నా హైయెస్ట్ సజెషన్. ఎవరికైనా అడగడం కన్నా వాళ్ళతోనే డైరెక్ట్‌గా చెక్ చేసుకుంటే ఇంకా బెటర్. వాళ్ళ మెయిల్ ఐడీ ఆ వెబ్‌సైట్‌లో ఉంటుంది. అది చూసి నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. సో, మీరది చూసేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ బిలాంగింగ్స్. ఒకవేళ మీరు షూస్ అలాంటివి, ఫుట్‌వేర్ అట్లాంటివి ఏమైనా తెచ్చుకోవాలి అని అనుకుంటే మేక్ ష్యూర్ అవి క్లీన్‌గా ఉండాలి. ఎందుకంటే ఇంత కూడా కొంచెం మోస్ట్‌లీ వాళ్ళేం ప్రిఫర్ చేస్తారు అనంటే కొత్త షూస్ ప్రిఫర్ చేస్తారు. మీరు కొత్త షూస్ ఏసుకుంటే ఇంకా బెటర్. క్లీన్‌వి ఎందుకు అనంటే కొంచెం మడ్ అన్నా లేకపోతే సాయిల్ అన్నా దానికుంది అనంటే దాని వల్ల ఇక్కడున్న ట్రీస్ స్పాయిల్ అయ్యి అవి చనిపోతాయేమో అని చెప్పి వాళ్ళు కౌరీ ట్రీస్ ఇంత కొంచెం ఉన్నా కూడా చనిపోతాయన్నమాట. అందుకోసమే వీళ్ళు అలౌ చేయరు. సో, మేక్ ష్యూర్ దట్ నేనైతే కొత్త షూస్ ఎందుకొచ్చిందిరా బాబు అని చెప్పి నేనైతే కొత్త షూస్ ఏసుకొనొచ్చాను. ఒకవేళ మీరు కొత్త షూస్ ఏసుకోకపోయినా క్లీన్ షూస్ ఏసుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ క్యాంపింగ్‌వి ఏమన్నా తెచ్చుకోవాలనుకున్నా కూడా మేక్ ష్యూర్ దట్ అది క్లీన్‌గా ఉండి ఏం సాయిల్ లేకుండా ఉంటే వాళ్ళు అలౌ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ గురించి నేనైతే ల్యాప్‌టాప్ తెచ్చుకున్నాను. ఫోన్ ఏవైనా తెచ్చుకోవచ్చు. అలా ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ మేక్ ష్యూర్ దట్ నేను చాలా వీడియోస్‌లో చెప్పాను ఆల్రెడీ. యూనివర్సల్ అడాప్టర్ మాత్రం తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడున్న పిన్స్‌కి, ఇండియాలో ఉన్న పిన్స్‌కి చాలా డిఫరెంట్ ఉంటదనమాట ప్లగ్ ఇన్ చేయడానికి. అదే ట్రావెల్ అడాప్టర్ మీరు ఒక 2, 3 తెచ్చుకుంటే బెటర్. ఒకవేళ ఒకటి పని చేయకపోయినా ఇంకొకటి కూడా వాడొచ్చు. నేను ఒక 2 తెచ్చుకున్నాను. అది నాకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనవన్నీ ఇండియన్ పిన్స్ ఉంటాయి కదా! సో, అది తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏ ఐటెమ్స్ నాట్ అలౌడ్. ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. మోస్ట్‌లీ హోమ్‌మేడ్‌వైతే వాళ్ళు అలౌ చెయ్యరు. బట్ నేను చెప్పినట్లు ఒకవేళ మీరు లేబుల్స్ ఏసుకొనైతే నాకైతే ఏం ఆపలేదు. ఏం తీసుకోలేదు. నాకు అలౌ చేశారు. సో, మీరు లేబుల్స్ ఏసి మంచి ప్యాక్ చేసుకుంటే ఓకే. బట్ నో నాన్ వెజ్, నో మీట్ అట్లాంటి ఫిష్ అట్లాంటివి ఏవి అలౌ చేయరనమాట. యానిమల్ రిలేటెడ్ కానీ, లేకపోతే బర్డ్ రిలేటెడ్ కానీ ఏవున్నా కూడా అలౌ చేయరు. ఇవి ఓన్లీ ఫుడ్‌తోనే కాదు. లైక్ మీరు షెల్స్ తెచ్చుకున్నా అలౌ చేయరు. ఫెదర్స్ నాకు పీకాక్ ఫెదర్ తెచ్చుకుందాం అని అనుకున్నా. బట్ నేను ముందు వెబ్‌సైట్‌లో చూసినందుకు చాలా బెటర్ అయిందనమాట. ఎందుకంటే ఫెదర్స్ కానీ, షెల్స్ కానీ, స్కిన్ ఏదైనా అవి అలౌడ్ ఉండవనమాట ఇక్కడ. సో, అది మాత్రం చెక్ చేసుకోండి. అదే కాకుండా డైరీ ప్రొడక్ట్స్, మిల్క్, యోగర్ట్, కర్డ్ అట్లాంటివి ఉంటాయి కదా! చీజ్ అవన్నీ అలౌడ్ ఉండవు. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఫ్రెష్‌గా ఉండేటివి కూడా అలౌ చేయరు. అదే కాకుండా హనీ అయితే అసలకే అలౌ చేయరు. ఎందుకంటే బయోసెక్యూరిటీ రిస్క్ కోసం వాళ్ళు ఇక్కడ న్యూజిలాండ్ హనీ మీకు తెలిసే ఉంటది. చాలా ఫేమస్. దాని వల్ల ఇది పొల్యూట్ అవ్వకూడదని చెప్పి అసలకే అలౌ చేయరనమాట. హనీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకురాకపోవడమే బెటర్. ఓకే. ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ ఇస్తాననమాట. ఎందుకు అనంటే ఇవి మీరు మైండ్‌లో పెట్టుకుంటే మీకు ఈజీగా ఎంట్రీ అవ్వడం గానీ, లేకపోతే ఏం ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. అయితే మీరు న్యూజిలాండ్‌కి ఎంటర్ అయ్యే ముందు మీకొక డిక్లరేషన్ ఫార్మ్ ఇస్తారనమాట. ఖచ్చితంగా అది ఫ్లైట్‌లో అన్నా, లేకపోతే దిగిన తర్వాత అన్నా ఖచ్చితంగా డిక్లరేషన్ ఫార్మ్ అనే ఒకటుంటుంది. అక్కడ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉందని అనుకోండి. ఇది అలౌ చేస్తారా లేదా అని చెప్పి మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అక్కడ మెన్షన్ చేయండి. అన్నీ క్లియర్‌గా మెన్షన్ అయ్యి ఉంటుంది. లైక్ ఆప్షన్స్ ఉంటాయి. క్వెషన్స్ అడుగుతారు. ఆప్షన్స్ ఉంటాయి. అవి ఫాలో అయ్యి లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయమన్నా కూడా చేస్తారు. సో, డిక్లరేషన్ ఫార్మ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఆ ఫార్మ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనంటే మీరు ఆన్‌లైన్‌లో కూడా సెర్చ్ చేయండి. న్యూజిలాండ్ డిక్లరేషన్ ఫార్మ్ ఎట్లుంటుందని చెప్పి. ఎందుకంటే అది సేమ్ ఉంటుంది. మీరు ముందే చూసుకోవచ్చు ఏమేం క్వెషన్స్ అడుగుతారో. సో, దానికి రిలేటెడ్ మీరు ప్యాక్ చేసుకోవడం కానీ, అక్కడికెళ్ళిన తర్వాత కన్‌ఫ్యూజన్ లేకుండా మీరు టిక్ చేసుకోవడానికి ఈజీ అవుతదనమాట. ఒక్కవేళ మీరిక్కడ మెన్షన్ చేయలేదు అనంటే ముందే చెప్తున్నా లైక్
100 కాదు, $1000 వరకు కూడా వాళ్ళు ఫైన్ చేయొచ్చు. 10,000, 50,000 వరకు కూడా వాళ్ళు ఫైన్ చేస్తారనమాట. బెటర్ ఒకవేళ మెన్షన్ చేయడమే చాలా బెటర్. లేదంటే మంచి ఫైన్ పడతది. ఇంకా నేను ముందు చెప్పినట్లు ఇట్లా ఏవన్నా షూస్ కానీ, ఏవన్నా క్యాంపింగ్ ఐటెమ్స్ తెచ్చుకుంటే మాత్రం క్లీన్‌వి తెచ్చుకుంటే మీకు ఈజీగా ఎంట్రీ అవుతదనమాట. ఏం ప్రాబ్లమ్ లేకుండా హ్యాసిల్ ఫ్రీ ఎంట్రీ అవుతుంది. ఇదే కాకుండా ప్రిస్క్రిప్షన్ ఉన్న మెడిసిన్స్ అయితే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారనుకుంటున్నాను నేనైతే మెడిసిన్స్. ఖచ్చితంగా డాక్టర్ తోటి ప్రిస్క్రిప్షన్ తెచ్చుకోండి. ఇంకా లాస్ట్ పాయింట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫుడ్ ఐటమ్స్ ఎంత తక్కువ తెచ్చుకుంటే అంత బెటర్ అనమాట. ఒకవేళ మీరు తెచ్చుకున్న మాత్రం ఆ డిక్లరేషన్ ఫామ్‌లో మాత్రం మెన్షన్ చేయండి. ఎన్ని సార్లు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఫైన్ పడకుండా ఉంటుంది. ఎందుకు రిస్క్ తీసుకోవడం. సో, ఒకవేళ మీరు డిక్లేర్ చేస్తే వాళ్ళు క్వెషన్స్ అడిగి లేకపోతే అది తీసుకోవడం గానీ, ఫైన్ అన్నా ఎయకుండా ఉంటారనమాట. ఇంకా ఆల్మోస్ట్ నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. యాహ్! మీకు ఈ వీడియో గానీ హెల్ప్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్‌లో తెలియజేయండి. నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినటివి. ఎందుకంటే నాకు కూడా చాలా డౌట్స్ ఉండేవన్నమాట. నేను రాకన్నా ముందు ఏవి తెచ్చుకోవచ్చో తెలియలేదు అని చెప్పి. ఒకవేళ మీరు కమెంట్ చేయడం ఇష్టం లేకపోయినా మీకు ఆ వెబ్‌సైట్‌లో మీరు మెయిల్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా న్యూజిలాండ్‌లో ఉన్న వాళ్ళతోటి కనుక్కున్నా సరిపోతుంది. ఒకవేళ మీరు న్యూజిలాండ్‌కి వచ్చినట్లయితే హ్యావ్ ఎ సేఫ్ ట్రిప్. ఇప్పుడు చాలామంది వస్తుండొచ్చు ఫిబ్రవరి, మార్చ్ టైంలో హాలిడేకి కానీ లేకపోతే మూవ్ అవ్వడానికి స్టూడెంట్ లాగా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.